అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. మామూలుగా ఈ మధ్య కాలంలో 40 ఏళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, 25 ఏళ్ళకే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం కదా. కానీ ఇవాళ మనం మాట్లాడబోయే డాక్టర్ గారు చాలా సుపరిచితులు. 25,000కి పైగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రొసీజర్స్ చేస్తూ బహుశా 2-3 లక్షల మంది జీవితాలని తాకుంటారు, గుండెల్ని కాపాడుంటారు. ఆయన డాక్టర్ సుధీర్ కోగంటి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఒకప్పుడు ఇండియా, మన పేరెంట్స్ జనరేషన్ మీరు అన్నారు కదా, హ్యాబిట్స్ బాగుండేవి కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతికేవాళ్ళు, హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు చూస్తే యంగర్ జనరేషన్లో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ టీన్స్ నుంచి మొదలైపోతున్నాయి. ఇండియా ఎందుకు ఇంత అన్హెల్దీగా మారిపోయింది మీ దృష్టిలో? ఐ థింక్ మన కళ్ళ ముందే ఉంది ఆన్సర్. ఎన్ని కెఫేస్ వచ్చినాయి, ఎన్ని బిస్ట్రోస్, ఎన్ని ప్రాసెస్డ్ ఫుడ్ షాప్స్ వచ్చేసినాయి. మన చిన్నప్పుడు వెన్ వాజ్ ద ఫస్ట్ టైం మీరు పిజ్జా ఏ ఏజ్లో తిన్నారు ఫస్ట్ టైం? చాలా లేట్గా తిన్నారు. అప్పుడు పిజ్జా కాన్సెప్టే లేదు ఫ్రాంక్లీ. ఐ థింక్ నేను 20కే తిన్నాను ఫస్ట్ టైం. పిజ్జా స్లైస్ వాజ్ ఎట్ 20. ఇప్పుడు చిన్న 3 years 4 years కి దర్ ఈటింగ్ పిజ్జాస్, KFCs అండ్ ఆల్, రైట్? అవును. అంటే అప్పట్లో ఒక్క చోట ఎక్కడో దొరికేది, ఒక బేకరీలో, అది కూడా దేశవాళీ పిజ్జా. కరెక్ట్. ఇప్పుడు మనకి అవుట్లెట్స్ బాగా వచ్చాయి. అవును, ఎక్కడంటే అక్కడ. సో మన చిల్డ్రన్కి దర్ స్పాయిల్డ్ ఫర్ చాయిస్, ఏది కావాలంటే దొరుకుతుంది. సో పిజ్జాస్, బర్గర్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం కదా, ఇవన్నీ చాలా ఎక్కువ తినేస్తున్నారు. దానికి తోడు స్మోకింగ్ పెరిగిపోయింది, ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా పెరిగిపోయింది. ఆల్ ద పబ్స్ అండ్ బార్స్ ఆర్ వెరీ బిజీ. ఏ పబ్కి బార్కి వెళ్ళిన వీకెండ్స్ టిల్ క్లోజింగ్ టైమ్ దే ఆర్ వెరీ బిజీ కదా. దాంతోపాటు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్, ఐ థింక్ ఇట్స్ ఆల్ వెరీ హార్మ్ఫుల్. అండ్ ఇవాళ రోజుల్లో మరి ఆబ్వియస్లీ మీరు కార్డియాక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తప్పకుండా మీరు పాటించవలసిన 5 సూత్రాలు అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి, నేను చెప్పినట్టు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయటం, రైట్? సెకండ్ థింగ్, లీడింగ్ ఎ వెరీ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే మనకి ప్రేక్షకులకు అర్థం అవ్వడానికి బిస్కెట్లు, బ్రెడ్లు, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అన్ని మైదాతో చేసినవన్నీ. చక్కగా మధ్యాహ్నం ఒక కప్పు చాయ్, ఒక బాగా ఆయిలీగా ఉండే కర్రీ పఫ్, అది మన టిపికల్. సో మీరు అన్నట్టు అది ఒకటి. తర్వాత డిసిప్లిన్ లైఫ్. స్లీప్ ఈజ్ వెరీ అండర్ రేటెడ్. చాలా మంది స్లీప్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ 7 hours అనేది, 7 to 8 hours అనేది, నైట్ 8 కాకపోయినా 7 hours అనే అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ. నెక్స్ట్ ఈజ్ హెల్త్ స్క్రీనింగ్. మామూలుగా మన హెల్త్ ప్యాకేజెస్ అన్ని 40 కంటే పైన చేస్తుంటాం కదా రెగ్యులర్గా. ఇప్పుడు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు మన దాంట్లో అపోలోలో ప్రో హెల్త్ ప్యాకేజ్ అని చేస్తాం. జనరల్గా 40 years పైన వాళ్ళకి చేస్తుంటాం. కానీ ఎట్ రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు కదా కొంతమంది, దోస్ హూ స్మోక్, లేకపోతే ఫ్యామిలీలో ఎర్లీగా హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎర్లీగా కూడా స్క్రీన్ చేయించుకోవడం బెటర్, రైట్? అండ్ ఎక్సర్సైజ్. సో స్క్రీన్ చేయించుకోవడానికి ఏమేమి టెస్ట్ చేయాలి సార్? ఇప్పుడు హెల్దీ అడల్ట్, హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, అండర్లైయింగ్ సిండ్రోమిక్స్ ఏమీ లేవు, ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి? చిన్న వాళ్ళకి నేను అనుకోవడం లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, దాంతోపాటుగా లిపోప్రోటీన్ ఏ అండ్ ఎపోలైపో బి, హోమోసిస్టిన్, HSCRP అని ఫ్యూ టెస్ట్ ఉన్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి రిస్క్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. కొంచెం పెద్ద వయసు వచ్చేసిన తర్వాత ఈ టెస్ట్తో పాటుగా ECG, ఎకో, ట్రెడ్మిల్ అండ్ CT కాల్షియం స్కోర్ అనేది ఎక్కువగా చేస్తున్నాం ఈ రోజుల్లో, బాగా ఎర్లీగా బ్లాక్స్ అనేది డిటెక్ట్ చేయడం కోసం, రైట్? అవి సరిపోతాయి. సో HSCRP ఇస్ ఎ ష్యూర్ ఇండికేటర్ అండి? ష్యూర్ ఇండికేటర్ కాదు, ఇట్స్ ఎ మార్కర్. ఇప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే ప్రాసెస్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అది అంటే మనకి కాలుకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా పురుగు పుట్టినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది చూసారా, అట్లాంటి రియాక్షన్ బాడీలో లో స్కేల్లో జరుగుతూ ఉంటుంది ఏళ్ల తరబడి. దానికి HSCRP ఇస్ ఎ మార్కర్. సో అది హైగా ఉంటే డెఫినెట్గా అలర్ట్ అవ్వాలి, ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.